హాయ్ అండి, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్య అండ్ రెసిపీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ, టేస్టీ రెసిపీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అంటే సూపర్గా ఉంటుంది. చపాతీ, రోటీ, పుల్కా, అన్నం, వెజిటేబుల్ రైస్, నార్మల్ రైస్ అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది. ఇది కనుక కాంబినేషన్తో తీసుకున్నారంటే దీని కాంబినేషన్తో డెఫినెట్గా నేను చెప్పిన టిప్స్తో ఫాలో అయ్యారంటే సూపర్గా వస్తుంది. చాలా రుచిగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. నాన్ వెజ్ కూరకైనా కానీ తీసిపోకుండా ఉంటుందండి. దీనికి ఏం కావాలనేది మనం చూద్దాం. ముందుగా ఈ పాన్ ఒకటి పెట్టుకున్నాను నేను స్టవ్ పైన. స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగ కాయలు తీసుకున్నాను. పచ్చి శనక్కాయలు ఇందులో వేపుకుంటున్నానండి. మంట మీడియం పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసాను. 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసాను, తెల్ల నువ్వులు. ఒక చిన్న గిన్నె కొబ్బరి ముక్కలు వేసానండి. పచ్చిదని తీసుకోవచ్చు, ఎండుదని తీసుకోవచ్చు. 2 యాలక్కాయల, 7 లవంగాలు, ఒక 3 చెక్క తీసుకున్నాను. వీటిని అన్నిటినీ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి. మరీ మాడాల్సిన అవసరం లేదు, ఊరికి జస్ట్ అలా పైన అట్లా ఫ్రై చేసేసుకుందాము. అందులోనే నేను కొంచెం చింతపండు వేస్తున్నాను. అంతా ఊరికి అట్లా ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసేసి ఇదంతా మనం మిక్సీలోకి వేసేసుకోవాలి. జాగ్రత్తగా కింద పడుతున్నాయి, జాగ్రత్తగా వేసుకోవాలి. మిక్సీలోకి వేసి వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలండి. మట్టి పాత్ర పెట్టేశాను స్టవ్ పైన. నేను స్టవ్ వెలిగించేస్తున్నాను. మట్టి పాత్రలో వంట హెల్దీ అండ్ టేస్టీ అండి. షుగర్లు, బీపీలు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఆయిల్ వేసేసాను. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసానండి నేను ఆయిల్లో. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసేసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయ వేసాను ఇందులో. ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలండి. అన్నీ అలా ఫ్రై చేసుకుందాం. ఒక 2 ఎండుమిర్చిని తుంచి ఇందులో వేసేసానండి. ఒక టీ స్పూన్ పసుపు. దీన్ని కూడా అలా కలిపేసి ఫ్రై చేసుకుందాం. ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని కూడా ఫ్రై చేసేసుకుందాం అట్లా కలుపుకొని జాగ్రత్తగా. నేను 4 టమోటాలు తీసుకున్నానండి. 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. టమాటాల్లోనే ఉప్పు వేసానంటే ఉప్పు వేస్తే టమోటాలు బాగా పేస్ట్ అయిపోతాయి మెత్తగా. మిక్సీ వేయాల్సిన అవసరం లేదు. టమోటాలు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం మనం. ఇప్పుడు మూత తీసేసాను, చూసారా? టమాటాలు బాగా మెత్తగా పేస్ట్ అయిపోయాయి. ఇందులోనే 1/2 కేజీ క్యాప్సికమ్ కట్ చేసుకున్నానండి. గింజలన్నీ తీసేసి శుభ్రంగా కడుక్కొని ఆ ముక్కలు ఇందులో వేసేసి అంతా కలిపేసుకుందాం జాగ్రత్తగా. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ కారం అండి. అంతా కలిపేసుకుందాం ముక్కలకు పట్టేలాగా. వాటర్ వేసి పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా ఇందులోనే పోసేస్తున్నాను నేను అంతా. దీంట్లో కొంచెం వాటర్ పోసేసి ఇందులో పోసేస్తున్నాను. అడుగునంతా మసాలా అంటుకొని ఉంది కదా జార్కి, అంతా కలిపేస్తున్నాను జాగ్రత్తగా. మట్టికుండా కదా, జాగ్రత్తగా కలుపుకోవాలండి. దీంట్లో ఒక 100 ml వాటర్ పోసానండి నేను. అంతా జాగ్రత్తగా కలిపేసుకుందాము. ఉప్పు ఆల్రెడీ టమోటాలు మగ్గాలని చెప్పి నేను వేసేసాను కదా, తర్వాత మనం ఉప్పు సరిపోతే వేసుకుందాము. మళ్ళీ ఇప్పుడు వేసామంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. చూసారా ఎలా ఉడికిపోయిందో? అంతా దగ్గరకు వచ్చేసింది బాగా. ముక్కలు కూడా ఉడికిపోయాయి. నా వంట మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను, మీరు అందరూ చూడండి. ఒక లైక్ ఇవ్వండి నా వీడియోకి, నన్ను ఆదరించండి. మీ సపోర్ట్ తప్పకుండా నాకు కావాలి.